నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. సో ఈరోజు మనము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి షాక్ వేవ్ థెరపీ ట్రీట్మెంట్ అనుకున్నాం కదా, దాని గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు అసలు ఈ పెన్నిస్లో ఏంటి స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఏముంటాయి, అసలు ఇది ఎలా స్పందిస్తుంది, దీని గురించి కొద్దిగా నేర్చుకుందాం. ఈ వ్యూ వచ్చేసి క్రాస్ సెక్షన్ ఆఫ్ ద పెన్నిస్, అంటే ఇది అంగం అనుకోండి. దీన్ని క్రాస్ సెక్షనల్గా మనం చూసి మైక్రోస్కోప్లో పెడితే మనకి ఇలా కనబడుతుంది. సో మీకు దీనిలో తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇవి రెండు, ఇటువైపు ఒక మజిల్ స్మూత్ మజిల్, ఇది ఒక స్మూత్ మజిల్, కింద ఒక స్మూత్ మజిల్స్ ఉంటాయి. యూజువలీ అంగం పైన మనకు కనిపించే ఈ స్మూత్ మజిల్స్ని కార్పస్, ఈ రెండు కార్పస్లు అంటాం, అంటే స్మూత్ మజిల్స్ని. అది కార్పస్ క్యావర్నోజం అని, దీన్ని కార్పస్ స్పాంజియోజం అది అంటాం. ఈ స్పాంజియోజం అనేది మనకు ఈ యూరిత్రా అంటే యూరినరీ ట్రాక్ వస్తుంది కదా, అంటే యూరిన్ మనం ఒంట్లో నుంచి బయటకు వచ్చేది, అంటే కిడ్నీస్లో ప్రొడ్యూస్ అయ్యి కిందకి మన అంగం ద్వారానే బయటకు వస్తుంది. ఆ నాళాన్ని తీసుకొచ్చే యూరిత్రా అనమాట ఇది. అది అంగం కింద వైపు నుంచి వస్తుంది. దాని చుట్టూరు కూడా మనకు స్మూత్ మజిల్ అనేది ఉంటుంది. అండ్ ఇవి రెండు ఏంటి అంటే అంగానికి బలాన్ని ఇచ్చే, అంటే అంగం స్తంభించినప్పుడు గట్టిగా ఉండి రాపిడికి గురి చేసినప్పుడు ఫర్మ్నెస్ని ఇచ్చే ఇవి రెండు కార్పస్ క్యావర్నోసస్ అంటాం. ఈ మూడు 1, 2, 3 ఈ మూడు గట్టిపడడం వల్లే అంగం ఫర్మ్గా అయ్యి యోనిలో పంపించడానికి ఈజీ అవుతుంది. సో ఇప్పుడు అంగస్తంభన ఎలా జరుగుతుంది, అంగానికి ఇవంతా రక్తనాళాల ప్రసరణ అయ్యి అంగం స్టిఫ్గా అవడానికి తోడ్పడతాయి. ఎప్పుడైతే అంగంలోనికి రక్తం సరిగా ప్రసరించదో, అడ్డంకులు వస్తాయో, ఈవెన్ కొద్దిగా ప్రసరించిన అంగం లావ్ అవుతుంది కానీ ఫర్మ్ కాదు, అంటే గట్టి పడదు. సో దానికి కారణం ఏంటంటే అంగంలోనికి రక్తం ఫ్రీగా రాకపోవడం. సో ఇందుకే మనం షాక్ వేవ్ థెరపీ ఏం చేస్తామంటే, ఇవి రెండు పైన యూజువలీ ఈ పై భాగంలో ఈ రెండు ఈ కార్పస్ క్యావర్నోజం అనే రెండు మజిల్ స్ట్రెంగ్స్ ఉంటాయి కదా, వీటికి ఎక్కువ ఈ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. క్యావర్నోజం స్పాంజియోజంకి ఏంటి అంటే యూజువలీ అంత షాక్ వేవ్ థెరపీ అంత వర్కౌట్ కాదు, ఇస్తాము, బట్ ముఖ్యంగా కావాల్సింది ఇవి రెండిటికి, ఈ పైన భాగంలో ఉండే ఇవి రెండిటికి మనము షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుంది అంటే, ఈ స్మూత్ మజిల్స్లోని కణజాలం యాక్టివేట్ అయ్యి ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ జరుగుతాయి. అంటే ఇన్ఫ్లమేటరీ ఒక భాగానికి దెబ్బ తగిలినప్పుడు అది హీల్ అవ్వడానికి కావాల్సిన ప్రొసీజర్లో రిలీజ్ అయిన ఇన్ఫ్లమేటరీ ప్రోడక్ట్స్ అంతా హెల్ప్ అయ్యి నియోవాస్కులరైజేషన్ అనే పద్ధతి ద్వారా కొత్త వెజల్స్ ఏర్పడతాయి. ఇందులో కొత్త రక్తనాళాలు, అంటే న్యూ వెజల్స్, బ్లడ్ వెజల్స్. సో ఎప్పుడైతే ఈ న్యూ బ్లడ్ వెజల్స్ ఏర్పడతాయో మనకు అంగానికి రక్త సరఫరా ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే రక్త సరఫరా ఇంప్రూవ్ అవుతుందో అంగం గట్టిపడడానికి అవసరమైన స్ట్రెంగ్త్ కూడా వస్తుంది. సో మీరు ఇక్కడ గమనిస్తే మనం అంగానికి పై భాగంలో కనిపించే రక్తనాళాలు, అవి అంగంలో నుంచి బయటకు తీసుకెళ్లే రక్తనాళాలు, వీన్స్ అంటాము. అవి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి మనకు షాక్ వేవ్ తర్వాత. దీన్ని బట్టి అంగంలోకి రక్త సరఫరా ఇంప్రూవ్ అవుతుంది అని మనం తెలుసుకోవచ్చు. సో ఈ షాక్ వేవ్ థెరపీ అనేది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వని ఒక థెరపీ. సో మైల్డ్ టు మోడరేట్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.